హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు పాన్ ఇండియా టాక్స్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒక స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న మూవీ ఇది. సుహాస్ గారి విషయానికి వస్తే ఆయన ఎప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేస్తూ మనకి ఎంతగానో రిలేటబుల్గా అనిపిస్తారు. అందుకనే మనం ఆయన్ని యాక్టర్ సుహాస్ అంటాము. కలర్ ఫోటో తర్వాత ఆ రేంజ్ క్యారెక్టర్, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ పడ్డ మూవీ అండి ఇది. నిజం చెప్పాలంటే మూవీ చూసిన తర్వాత జెన్యున్గా ఇది ఒక ఆనెస్ట్ అటెంప్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇలాంటి ఒక కోర్ పాయింట్ని తీసుకుని మోస్ట్ ఆఫ్ ద మూవీని చాలా ఇమోషనల్గా ఆ ఇమోషనల్ డ్రైవ్లో నడిపించడం అనేది చాలా కష్టం అండి. అండ్ దానికి యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఎంత ఇంపార్టెంటో డైరెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో నాకు ఒక జెన్యున్ అటెంప్ట్ లాగా అనిపించింది. అయినా అసలు ఇలా చెప్పి ఆపడే నాకు అసలు ఇష్టం లేదు. చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వచ్చారంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇది డ్రామా బేస్డ్ మూవీ కాబట్టి కొంతమందికి పేస్ ఏమైనా ప్రాబ్లమాటిక్గా అనిపించచ్చేమో, బట్ నాకు మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా రీజనబుల్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ని, అలాగే క్యారెక్టర్స్ని, అలాగే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ని చాలా బాగా చూపించారు. సో మనకి క్యారెక్టర్కి మధ్యన ఆర్క్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో చాలా బాగా తెలిసింది. అండ్ ఫస్ట్ హాఫ్కే కాదు, మూవీ మొత్తానికి హైలైట్ అయితే డెఫినెట్గా లవ్ స్టోరీ అండి. ఎందుకంటే అసలు ఈ మధ్య కాలంలో నేను ఇంత ఎంజాయ్ చేసిన లవ్ స్టోరీని చూసిందే లేదు. ఆ చిన్న చిన్న మూమెంట్స్ని చాలా చాలా బాగా చూపించారు. అండ్ అలాగే సుహాస్ గారు హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుండడం వలన ఆ ఎమోషన్స్ చాలా బాగా పోర్ట్రే అయ్యి మనకు ఒక మంచి ఫన్ ఫీల్ లవ్ స్టోరీ అనిపిస్తుంది, విచ్ ఇస్ వెరీ జెన్యున్. అండ్ ఇంకా ఈ మూవీ బేసే ఎమోషన్స్ అండ్ డ్రామా కాబట్టి ఆ ఎమోషన్స్ అండ్ డ్రామా రావడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఇంటర్వెల్కి ముందు 10 minutes మాత్రం అయితే మ్యాడ్ ఉంటుందండి. లైక్ దిస్ టేక్స్ ది ఎమోషన్స్ టు నెక్స్ట్ లెవెల్. అండ్ ఇంటర్వెల్ వచ్చే టైంకి మనకు ఒక మంచి హై ఫీలింగ్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక నేను కొంచెం డిసప్పాయింట్ అయినండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ టైంకి రోలర్ కోస్టర్ హై ఆఫ్ ఎమోషన్స్ వచ్చిన తర్వాత ఆ ఎమోషన్స్ని వాడుకుని సెకండ్ హాఫ్లో స్టోరీని ఫాస్ట్గా ప్రోగ్రెస్ చేస్తుంటే మనకి ఎక్కడ బోర్ కొట్టేది కాదనిపించింది. బట్ సాడ్లీ దే టుక్ దేర్ టైమ్ టు ప్రోగ్రెస్ ది స్టోరీ. అండ్ ఆ టైం నాకు చాలా బోర్ కొట్టిన ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే ఈ స్టోరీకి, ఈ వ్యాఫుల్ థింగ్ స్టోరీ లేనికి ఇది కొంచెం లాగ్ లాగా అనిపిస్తుంది. అంటే పర్ఫార్మెన్సెస్ పరంగా కాదు కానీ స్టోరీ ప్రోగ్రెస్ పరంగా టైం తీసుకుంది కాబట్టి నేను కొంచెం బోర్ కొట్టినట్టు ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఒక పోలీస్ స్టేషన్ సీన్ వస్తుంది, అదైతే బెస్ట్ అండి మూవీలో. అసలు లిటరల్లీ ఒక స్టార్ హీరోకి ఎలాంటి ఎలివేషన్స్ అయితే వస్తాయో అలాంటి ఒక ఎలివేషన్ మనం చూస్తున్నప్పుడు మనం ఇస్తామంటే అర్థం చేసుకోండి ఆ సీన్ ఎంత బాగుందో. అండ్ అక్కడ నుంచి అయితే ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. అండ్ ఈ సోషల్ ఇష్యూస్ని అండ్ వీటిని చాలా బాగా ట్యాకిల్ చేశారు. అండ్ లాస్ట్లో మనకి ఒక మంచి ఫీల్ గుడ్ స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న మూవీని మనం చూసాము అనే ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుందండి. ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీని చాలా బాగా చూపించిన తర్వాత సెకండ్ హాఫ్లో కూడా దాన్ని కొంచెం ప్రోగ్రెస్ చేస్తుంటే బాగుండు అనిపించింది. బట్ అంతగా సీన్లు లేవు, అది కొంచెం డిసప్పాయింట్ అయినా ఆ విషయంలో. బట్ కానీ సెటప్ అండ్ పే ఆఫ్ విషయంలో ఎక్కడా తేడా కొట్టలేదండి. ఆ సోషల్ ఇష్యూస్ని కానీ, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పాయింట్ని కానీ, అండ్ అలాగే క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, అసలు ఆ బిహేవియర్ ఏంటి, సుహాస్ గారి క్యారెక్టర్ కానీ అండ్ సుహాస్ గారి ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ అవైతే నాకు చాలా చాలా నచ్చాయి. అండ్ అవి స్ట్రాంగ్ అండ్ హార్డ్ హిట్టింగ్గా ఉన్నాయి అండ్ జెన్యున్గా కూడా అనిపించింది. అంటే స్టోరీ పరంగా పెద్దగా గొప్ప స్టోరీ ఏం కాదండి, బట్ వాట్ వర్క్స్ ఇస్ ద స్క్రీన్ ప్లే మ్యాజిక్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. మోస్ట్ ఆఫ్ ద సీన్స్లో ఇమోషన్స్ని చాలా బాగా పోర్ట్రే చేశారు. అండ్ సుహాస్ గారి పర్ఫార్మెన్సెస్ అండ్ వేరే వాళ్ళ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా కుదిరాయి. అందుకని చెప్పి ఇది ఒక జెన్యున్ అండ్ ఆనెస్ట్ అటెంప్ట్. అండ్ ఇది చాలా బాగా చూపించారు అని డెఫినెట్గా చెప్తున్నానండి నేను. ఈ మధ్యకాలంలో ఇంత మంచి జెన్యున్ అటెంప్ట్ అయితే రాలేదు. ఈ బడ్జెట్లో కన్సిడర్ చేసుకున్న, ఈ స్టోరీని తీసుకున్నా కానీ డెఫినెట్గా ఇది ఒక మంచి మూవీ అయితే అవుతుంది. బట్ జనానికి ఎంతవరకు ఎక్కుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్కే. అంటే మార్నింగ్ షోకి టాక్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ బట్ ఓవరాల్గా అయితే ఈ మూవీ అందరికీ నచ్చుతుంది అని నేను డెఫినెట్గా చెప్పలేను. బట్ కానీ చూసినంత వరకు ఇలాంటి సోషల్ ఇష్యూస్ వాళ్ళు చూడాలి అనుకుంటే డెఫినెట్గా అయితే ఈ మూవీ నచ్చుతుందండి. ఐఎమ్ షూర్ అబౌట్ దిస్. సో మీరు కనుక చూడాలి అనుకుంటే డెఫినెట్గా బుక్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ అ వర్త్ వాచ్ మూవీ. అండ్ ఈ వీక్లో నాకు తెలిసి ఇంకా కొన్ని మూవీస్ వచ్చాయి, నేను చూడలేదు. బట్ చూసిన ఫస్ట్ మూవీ ఇదే కాబట్టి రివ్యూ చేస్తున్నాను. సో మిగతా కూడా చూసి మీకు యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మా ఛానల్లో అప్లోడ్ చేస్తాము. సో కొత్తగా వచ్చారంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.